నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే కొంచెం ఎర్లీగానే లేచానండి. ఎందుకంటే ఇంట్లో చాలా పని ఉందనమాట. ముందు వాకిట్లో ముగ్గు అయితే వేసేసుకున్నాను. ఇంకా తర్వాత కోడిగుడ్లు, చామదుంపలు అయితే ఉడకబెట్టేశానండి. చింతపండు కూడా నానబెట్టుకున్నాను. ఇంక ఇవి ఉడికేలోపు బట్టలు అయితే ఉతికేసాను. నేను బట్టలు ఉతికేసరికి కొంచెం తెల్లారిందనమాట. మంచు చూసారు కదా ఎంత ఎక్కువగా ఉంది. ఇంకా గుడ్లు, చామదుంపలు అయితే ఉడికిపోయాయి. వీటిని కొంచెం పొట్టు అయితే తీసేసి పక్కన పెట్టేశాను. తర్వాత ఇంకా మసాలా అయితే మిక్సీలో వేసి మసాలా అయితే రుబ్బేశానండి. ఉల్లిపాయ, టమాటా అలాగే గరం మసాలా వేసి మిక్సీ అయితే వేసేసుకున్నాను. తర్వాత ఇక్కడ స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసి ఫస్ట్ కోడిగుడ్లు అయితే వేయించేస్తున్నానండి. కోడిగుడ్లు కొంచెం మంది పసుపు, ఉప్పు అవి వేసి వేయిస్తుంటారు. మా అమ్మమ్మ అయితే కొంచెం కారం అప్లై చేసి వేయించేదనమాట. నేనైతే నార్మల్గానే వేయించేసాను. వేయించేసిన తర్వాత గుడ్లు పక్కకు తీసేసుకుని ఇందులో పచ్చిమిర్చి అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా అయితే వేసి బాగా వేయించుకోవాలండి. మనం అల్లం వెల్లుల్లి కూడా ఇందులోనే వేసి వేయించుకోవాలి. ఇంకా ఇవి వేగేలోపు టైం వేస్ట్ కాకుండా ఫస్ట్ పైన ఉన్న సామాన్ అంతా కూడా తీసానండి ఈరోజు కడుగుదామని. ఇంక ఇవన్నీ కూడా తీసి బయట అయితే వేసేసాను. తర్వాత ఇక్కడ ఈ లోపు మసాలా వేగుతుంది. ఇందులో కొంచెం సరిపడా కారం వేసేసి చామదుంపలు కూడా వేసుకుని వేయించేసుకున్నాను. తర్వాత చింతపండు పులుసు అయితే తీసుకుని వేసుకున్నానండి. తర్వాత గుడ్లు కూడా ఇందులో వేసేసి మరిగించుకోవాలండి పులుసు. తర్వాత సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని పులుసు అయితే బాగా మరిగించుకోవాలండి. ఇందులో వంకాయ ముక్కలు అలాగే బెండకాయ ముక్కలు కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. నా దగ్గర అయితే బెండకాయలు లేవు, వంకాయలు ఉంటే వంకాయలు అయితే వేసేసాను. తర్వాత ఇక్కడ పులుసు అయితే మరుగుతూ ఉంది. ఇంకా అన్నం కూడా ఉడికిపోతే అన్నం అయితే వాచేసాను. ఇంకా తర్వాత బయట అయితే ఈ నవార మంచం అయితే వేస్తున్నాను. మనం సామాను కడుక్కున్న సామాను అయితే దీని మీద వేసుకుని ఆరేసుకోవడానికి బాగుంటుంది. మనకి నవార మంచం అయితే చాలా బాగుంటుంది కానీ మనం బయట వేసుకుని పడుకోవడానికి బాగుంటుంది. అలాగే ఇలాగ సామాను అవి ఆరేసుకోవడానికి మన చిన్న చిన్న పనులు చేసుకోవడానికి ఇవి నవారు మంచాలు అయితే చాలా బాగా ఉపయోగపడతాయి. నేను ఇంకా టైం ఉంది కదా పిల్లలు స్కూల్కి అనేసి నేను ఈ సామాను కూడా కడిగేస్తున్నానండి. ఇప్పుడు కడిగేసి ఆరేసేసుకుంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నీట్గా తుడిచిపెట్టేసుకోవచ్చు అనమాట. ఇంకా సామాన్ అయితే కడిగేసాను. ఇంకా పిల్లలు అయితే టిఫిన్ చేసేస్తున్నారు. వాళ్ళకి లంచ్ బాక్స్ కూడా పెట్టేశాను. ఇంకా పులుసు అయితే మరుగుతూ ఉంది. ఇందులో ఇప్పుడు మనం ఉప్పు అవి సరిపోయలేదో చూసుకుని ఒకవేళ సరిపోకపోతే ఉప్పు అవి వేసుకోవాలండి. తర్వాత కొంచెం బెల్లం కానీ కొంచెం పంచదార కానీ వేసామంటే పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. పులుసు కొంచెం మరిగిన తర్వాత పిల్లలకైతే క్యారేజ్ కట్టేశాను. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు. ఇంకా ఈ స్టీల్ సామాన్ అంతా కూడా నీట్గా తుడిచి ఆరబెడుతున్నానండి. మనం సామాన్ ఇలా వదిలేసామంటే ఆ పైన నీటి మరకలు, నీళ్ళ చుక్కలు అలాగే ఉండిపోయి బాగా కనబడవన్నమాట. ఇలా తుడిచేసుకున్నామంటే మనకి షైనీగా ఉంటాయి. కొంచెంసేపు ఎండలో పెట్టేసుకుంటే బాగా ఉంటాయి అన్నమాట. ఇంక ఇవి స్టాండ్లో మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసాను. సామాను ఎప్పుడు అవసరం వస్తాయని ఇన్ని సామాన్లు పెట్టుకుంటాము. కానీ ఇలా పండగ సీజన్లో అలా వచ్చినప్పుడు ఇవి కడగడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇంక ఇక్కడ సామాన్లు తీగ 2 స్టీల్ చెంబులు అయితే ఉన్నాయి. వాడుకోవడానికి ఒక స్టీల్ చెంబు అయితే తీసాను. మనకి ప్లాస్టిక్ మగ్గులు ఎన్ని ఉన్నా అవి అస్తమాను పోతూ ఉంటాయి కదా, ఇవైతే అలా ఉంటాయి. తర్వాత ఇంకా మిగిలిన సామాను కూడా కడిగేసి స్నానం చేసేసి అవి కూడా క్లీన్ చేసేసి లోపల పెట్టేసి అయితే షాప్కి అయితే వచ్చానండి. ఇంకా షాప్ దగ్గర కొత్త చీరలు తీసుకొచ్చామన్నమాట. అవైతే ఇంకా సర్దాలి, షాప్ కూడా క్లీన్ చేయాలండి. అక్కడ కొన్ని అయితే సర్దాను. షాప్ క్లీన్ చేసినప్పుడు మిగిలిన సర్దుదామని. ఇంకా ముందు రోజు ఒక రోజు అయితే సగం స్టిచ్ చేసిన బ్లౌజ్ ఉంటే అది స్టిచ్ చేసిన తర్వాత ఇంకొక బ్లౌజ్ అయితే స్టిచ్ చేశానండి. ఇది వచ్చేసి కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ మోడల్ అనమాట. చూసారు కదా బ్లౌజ్ మోడల్ అనేది చాలా బాగా వచ్చింది. పైపింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది. ఇంకా తర్వాత ఇక్కడ 5 రంగుల గాజులు వేసుకుంటే మంచిదన్నారు, అందుకని వేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో.
ఒక కొడుకు ఉన్న వాళ్ళు 5 రంగుల గాజులు వేసుకోవాలి అన్నారండి. నేనైతే ఫస్ట్ పట్టించుకోలేదు. సరే అందరూ వేసుకుంటున్నారు కదా అని వేసుకుంటున్నాను. కొన్ని పాటిస్తే తప్పేమీ లేదండి. ఇలా కలర్ఫుల్గా చేతి నిండా గాజులు వేసుకుంటే చాలా బాగుంటుంది. అందులోనే మనకి పండగ సీజన్ కదా, చేతులు కూడా చాలా నిండుగా కనబడతాయి. ఇంకా తర్వాత మనం 5గురి దగ్గర డబ్బులు తీసుకుని 5 రంగుల గాజులు వేసుకుంటాం కదా, మిగిలిన డబ్బులు అయితే గుడిలో వేసేయడానికి అయితే వచ్చానండి. ఇక్కడ మాకు వినాయకుడి గుడి దగ్గరగా ఉంది కదా, వినాయకుడి టెంపుల్లో అయితే ఈ డబ్బులైతే హుండీలో వేసేసాను. ఇంకా తర్వాత మళ్ళీ షాప్కి వచ్చి ఈ బ్లౌజ్ కూడా కృష్ణ ముకుంద మురారి స్లీవ్స్ మోడల్ అనమాట. ఇంక ఇదైతే కొంచెం సగం స్టిచ్ చేశానండి. సగం స్టిచ్ చేసి ఇంకా ఈవినింగ్ 6 అయిపోయింది అనమాట. ఇంటికి అయితే వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇంక ఉదయం సామాన్లు కడిగాను కదా, అవన్నీ కూడా ఇలా సంచిలో వేసి కట్టేశానండి. ఎందుకంటే మళ్ళీ ఇల్లు తుడుచుకునేటప్పుడు డస్ట్ అది పడుతుందని ఇంకా సంచిలో కట్టి మూట కట్టేస్తే మనకి డస్ట్ అవి పడకుండా ఉంటాయి కదా, ఇంకా అడ్డం లేకుండా ఈ స్టాండ్లో అయితే పెట్టేశాను. ఇంకా తర్వాత ఇక్కడ సీతాఫలాలు మా చిన్న తమ్ముడు అయితే తీసుకొచ్చాడండి. ఇందులో పురుగులు ఏమన్నా ఉన్నాయేమో అని చూస్తున్నాను. ఇది నీట్గా ఒలిచి మా అబ్బాయికి అయితే ఇచ్చాను. ఇంకొకటి అయితే ఉంది, అందులో పురుగులు ఏమన్నా ఉన్నాయేమో అని చూస్తున్నాను అనమాట. మనకి సీతాఫలంలో అలా కాలీఫ్లవర్లో పురుగులు ఉంటే మనకు కనబడవన్నమాట. పురుగులు అయితే ఏమీ లేవు, బాగానే ఉన్నాయండి. ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.